తెలంగాణలో బీజేపీ రాజకీయ సమరశంఖం పూరించింది. మే 10వ తేదీన జనగాంలో నిర్వహించనున్న భారీ జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందనరావు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనగాం జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను రఘునందనరావు తీవ్రంగా ఖండించారు. హిందూ సమాజాన్ని కించపరిస్తే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రజలు అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి గుణపాఠం చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్కు అదే గతిపడుతుందని హెచ్చరించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని రఘునందనరావు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రక నిర్ణయాలతో పాటు ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు సూచించారు. మే 10న జరిగే జనాగ్రహ సభకు జనగామ నలుమూల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయ రామారావు సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటనతో జనగామలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ విజయ రామారావు గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుభాష్ అన్నకి, శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ హన్మకొండలో బీజేపీలు మీటింగులు పెట్టి జై శ్రీరామ్ తప్పితే ఏం మాట్లాడారని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాదాయ శాఖ మంత్రులు ఎట్లా చలామణి అవుతారో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తయితుందా అని ఎకసక్కాలని పూర్తయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఒక వీళ్ళకే కాదు, ఇది జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. చేసి మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో, మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా, జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం యాదికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యతాయుత స్థానం నుండి అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ప్రతి మీటింగ్లో జై కాంగ్రెస్, జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుండ్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. మేము రాముని గుడి కడతామో అని చెప్పినాం, కట్టినాము. ఆర్టికల్ 370 రద్దు చేస్తామో అని చెప్పినాం, చేసినాము. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామో అన్నాం, రద్దు చేసినాము. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామో అని చెప్తున్నాం, తెస్తాము. మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని చెప్పినాం, తెచ్చినాము. రేపు డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నాం, చేస్తాము. రేపు జమిలీ ఎన్నికలు చేస్తామని చెప్తా ఉన్నాం, చేస్తాం. భారతీయ జనతా పార్టీ మాట అంటే మాట కోసం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్పిందే చేసినాం. మమ్మల్ని కాదన్నోళ్ళు, మమ్మల్ని ఎదిరించిన వాళ్ళు, రాముని నిందించిన వాళ్ళు, కేజ్రీవాళ్ళు, మమతలు, దీదీలు, దాదాలు అడ్రస్ లేకుండా పోయి విదేశాల్లో, తెలంగాణలో కూడా మీరు అడ్రస్ లేకుండా పోతారు. శ్రీమతి కొండా సురేఖ గారు అర్థం చేసుకోండి. మేము రాముని వారసులమే, శూర్పణఖలకు వారసులం కాదు, వారసులం కాదు. మేము వాళ్ళ తరఫున వకాలత చేయలేదు. మేము చేసేది ఏ తండ్రి మాటను జవదాడని రాముని కోసం మాట్లాడతాం, అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే రాముని గురించి మాట్లాడతాం, రామరాజ్య స్థాపన అని చెప్పి మాట్లాడినటువంటి మీరు పొద్దుగా లేతే గాంధీ అనే తోకలేక బతకలేని గాంధీ గారి సమాధి మీద ఉన్నటువంటి శ్రీరామ్ గురించి, హే రామ్ గురించే మాట్లాడతాం తప్ప ఇంకొకటి మాట్లాడడం. మీకున్న సమస్య ఏం చెప్పు. జై సోనియా అంటే పైసలు వస్తాయా, జై రాహుల్ గాంధీ అంటే పైసలు వస్తాయా? ఏమనాలి మరి? ఎందుకు ఇట్లా మాట్లాడతారు? ఎందుకు మీ వంకర బుద్ధి ఎందుకు? హిందూ మతం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఈ వివక్ష ఎందుకనే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. పోని చెప్పుండ్రి, మేము హిందుత్వానికి వ్యతిరేకం, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకం, హిందువులు ఎవరు మాకు ఓటు చెప్పుర్రి, చెప్పుర్రి. కాంగ్రెస్ వాళ్ళకి శాతనైతే ఒక మాట చెప్పు. 15 ఏళ్ళు పాలించి ఇట్లే అరిచింది, కనీసం ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేకుండా పోయింది మమతా బెనర్జీ.
దేవుళ్ళు లేరు, గుళ్ళు లేవు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సావు తప్పి కన్నులోటే పోయి ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేసిన స్టాలిన్ అడ్రస్ లేకుండా పోయింది. క్యాబినెట్ ఉన్న 28 మంది పోయిండ్రు. అరుస్తా ఉంది మమతా బెనర్జీ, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఎత్తి బంగాళాఖాతాలో వారేస్తాం, ఎక్కువ మాట్లాడితే అడ్రస్ లేకుండా చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు పిచ్చి కూతురు? రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించరు. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఏం చేస్తారో చూస్తా. ఏం చేయాలో మాకు తెలియదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్పిర్రో అట్లే ఖాళీ చేపిస్తాం. నీ కుర్చీ ఖాళీ చేపిస్తాం, ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేపిస్తాం. బరాబరి బంగ్లాకి కొత్త ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్కి కొత్త ముఖ్యమంత్రి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకుడే వస్తాడు, రేపు ఎల్లుండి వస్తాడు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. మమతా, కేజ్రీవాల్, అభిషేక్ బెనర్జీ, ఉదయనిధి స్టాలిన్ మురిగిన వాళ్ళందరూ ఏడిపోయారో సురేఖక్క గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మాట్లాడే కంటే ముందాక మేము మర్యాద ఇస్తా ఉన్నాం, స్త్రీలను గౌరవిస్తా ఉన్నాం, ఈ దేశంలో మాతృమూర్తులను గౌరవిస్తా ఉన్నాం. దాని అర్థం మా కాషాయ దళానికి ఏం చేత కాదని దయచేసి అనుకోండి. అక్క నీకు తెలియకపోవచ్చు, రాజకీయం భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు, భారతీయ జనసంఘ కార్యకర్తలు ఒక స్లోగన్ చెప్పారు, అంగ వంగ కళింగ ఈ దేశాలన్నింటినీ కాషాయీకరణ చేస్తామని. అక్క నీకు తెలుసుకో, నీ దగ్గర ఉండేటోళ్ళని అడిగి. అంగరాజ్యం అంటే బీహార్ రాజ్యం, పాటలీపుత్ర నగరం. ఇవాళ మీరు తెలుసుకోరాక పాటలీపుత్రాన్ని, అంగరాజ్యాన్ని ఈరోజు కాషాయం కండలో మెడ వేసుకున్నాయనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు బీహార్లో. వంగ ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైనటువంటి ప్రాంతాన్ని అంతా వంగ అని చెప్తారు, పశ్చిమ బెంగాల్ బంగ అని చెప్తారు. దాన్నే ఒకప్పుడు వంగ అని చెప్పేటోళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో. రేపు మాపో ఆ వంగ అనేటువంటి ప్రాంతం లోపల కూడా కాషాయ కండువా వేసుకున్నాయనే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మిగిలింది కళింగ రాజ్యం. కళింగ రాజ్యం అంటే మనకు కొంచెం పక్కన ఉన్నటువంటి ఒడిస్సా. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో సురేఖక్కకు తెలుసు. అక్క చెప్తా ఉన్నాం, నీ ఊరికి వచ్చి చెప్పిపోతా ఉన్నాం. కాకతీయులు ఏలినటువంటి ఈ గడ్డని వచ్చే ఎన్నికల తర్వాత ఇదే కాషాయం కండువా వేసుకున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు. రాసుకో సురేఖక్క. అంగ వంగ కళింగ తర్వాత నెక్స్ట్ మేము వచ్చేది కాకతీయ సామ్రాజ్యానికే. దానికి మా తొలి అడుగు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు. ఎన్ని శక్తులు వచ్చినా, రవంతలు, రేవంతలు, కేరళలు, కమ్యూనిస్టులు ఎవరు వచ్చినా, ఎంతమంది జట్టు కట్టినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడాన్ని ఎవరికి చేతనవుతుందో వాళ్ళు ఆపుకోండి. మాకేం చేతనవుతుందో మేము చేసుకుంటాం. థ్యాంక్ యూ.